మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క కాలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రతి ఉదయమున ప్రసారం చేయబడుతున్నటువంటి వాక్యములను మీరందరూ వీక్షిస్తున్నారు నమ్ముతున్నాను. మీ స్నేహితులకి షేర్ చేస్తున్నారు నమ్ముతున్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మన హృదయం అందు ఉంచుకుందాం. పండగ సెలబ్రేషన్ లేదో కొత్త బట్టలు శుభాకాంక్షలు హడావుడి అనేది కాకుండా మనం నిజంగా దేవుడిచ్చిన గొప్ప సమాధానం అనేది మనం పొందుకుంటున్నామా లేదా అనేది మనం గమనించాలి. మన ప్రజలకి, మన దేశానికి, ప్రపంచానికి సమాధానం ఎంత అవసరం అన్నది. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. వాక్యాంశము భూమి మీద సమాధానము. ప్రియమైన దేవుని బిడ్డారా, వాక్యాన్ని మనం చదువుకున్న తర్వాత వాక్యం ధ్యానించుకుందాం. లోక సువార్త 2వ అధ్యాయము 14 వచనం మనం చూసుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం గమనించినట్లయితే ఇక్కడ లేఖన భాగంలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమని దేవదూతలు కొనియాడుతూ ఉన్నారు. ఎందుకంటే భూమి మీద సమాధానమును తీసుకురావడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. అందుకనే ఆయన్ని పీస్ మేకర్ అంటారు, అనగా సమాధానకర్త. సైతాన్ అయితే విడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు, అసమాధానాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రజల మధ్య, దేశాల మధ్య, జనాల మధ్య గొడవలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు, విరోధం పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రభువు మాత్రం సమాధానం ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు నశించడాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని మనం చాలాసార్లు లేఖనంలో చూసుకున్నాం, వాక్యాన్ని ధ్యానించాం. అయితే ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా భేదాలు పెట్టేసి, దుష్టుడు కుల భేదాలు, మత భేదాలు, అనేక రకాలైనటువంటి స్త్రీ పురుష తారతమ్యాలు, ప్రాంతీయ భేదాలు, దేశ భేదాలు, ఇవి రకంగా ఈ భేదాలన్నీ పెట్టేసి మనుషుల్లో యుద్ధాలు సృష్టిస్తూ ఉంది. నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, యుద్ధాలు ఎంత భయంకరంగా జరుగుతున్నాయి. ప్రజల్లో ప్రేమ లేదు, సమాధానము లేదు. ఒక చోట బ్రతికిన వారివే ఒకరికొకరు కొట్టుకుంటూ చంపుకుంటున్నారు. దానికి కారణం అసమాధానం. ప్రేమైన దేవుని బిడ్డారా, యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే సమాధానం తీసుకురావడానికి వచ్చారు భూమి మీద. ఆయన ఒక్కడే సమాధానకర్త. ప్రేమైన దేవుని బిడ్డారా, ఈ లోకానికి యేసు ప్రభువు వచ్చినప్పుడు ఆయన వైలెన్స్ చేయలేదు ఎక్కడ కూడా. అంటే హింస సంబంధమైనటువంటి విషయాల్ని ఎప్పుడు చెప్పలేదు. కొంతమంది తెలియక ఈ భూమి మీద అపార్థం చేసుకుంటూ క్రైస్తవులు ఒకే విధానాన్ని మరి బోధిస్తూ ఉన్నారు. అంతేకాదు ఒకే విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు అనుకుంటున్నారు. కానీ క్రీస్తు ప్రేమను ప్రకటించినట్లు ఆ ప్రేమ ప్రపంచంలో నలుమూలన విస్తరింపజేయాలని ఆయన తెలియజేశారు. ఆయన మాటను లోతుగా అర్థం చేసుకోవాలి మనం. ఈ భూమి మీద సమాధానం ఇవ్వటానికి ఆయన వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మరి నేటి దినాల్లో యుద్ధాలు, భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనము గొప్ప సమాధానం కోసం మన ప్రపంచం గురించి, దేశం గురించి, మన ప్రజల గురించి మనం అందరం ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి యేసు ప్రభువుని మనం అంగీకరించినట్లయితే ఖచ్చితంగా మరి ప్రజల్లో ప్రేమాభిమానాలు పెరుగుతాయి. తద్వారా సమాధానం కలుగుతుంది, భూమి మీద నెమ్మది కలుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేయవలసింది ఒకటే, క్రీస్తు సువార్తను అనేక మందిలోకి తీసుకువెళ్ళినప్పుడు, దేవుని ప్రేమను వారికి తెలియపరిచినప్పుడు, మరి క్రియారూపంలో ప్రేమించినప్పుడు ప్రజల్ని, తద్వారా ప్రజల్లో నెమ్మది తీసుకురాగలుగుతాం, ప్రజల్లో సమాధానాన్ని తీసుకురాగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనం ప్రయత్నం చేద్దాం. అందుకనే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ అన్నాడు. ఎందుకంటే ఆయన ఈ భూమి మీదకి సమాధానం ఇచ్చాడు, మనలో సమాధానం ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన అందు విశ్వాసం ఉంచుతారో ఖచ్చితంగా వారికి సమాధానం కలుగుతుంది. మత్తయి సువార్తలో యేసు ప్రభువు చెప్తారు, 5వ అధ్యాయంలో ప్రసంగంలో ఆయన తెలియజేస్తూ ఒక మాట తెలియజేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, 9వ వచనంలో సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అంటున్నాడు. చూడండి, ఎందుకంటే సమాధానానికి కర్త యేసు ప్రభువు. కాబట్టి మరి ఎవరైతే ఈ భూమి మీద సమాధాన పరచడానికి ప్రయత్నం చేస్తారో, అనేక మంది మధ్య మంచి సంధి కుదుర్చడానికి ప్రయత్నం చేస్తారో, అనేక మధ్య చక్కగా రాజీపడి మంచిగా అందరూ కలిసి ఉండాలని ఎవరైతే ప్రయత్నం చేస్తారో అలాంటి వారిని దేవుని కుమారులని పిలువబడతారని లేఖనం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఆ రీతిగా మన సమాధాన పరిచేవారుగా మనం కూడా ఉండాలి. మరి భూమి మీద సమస్త మనుషులతో సమాధానంగా ఉండమని పౌలు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా మనం ప్రయత్నం చేద్దాం. మన ప్రభువారు ఈ లోకానికి సమాధానాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఆయన నమ్మిన పిల్లలుగా మనం కూడా ఆయన బాటలో నడవలసి ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెన్.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి జీవాధిపతి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. నిజంగా సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని మీరు చెప్పారు. అవును, ఈ లోకానికి మీరు సమాధానమును అనుగ్రహించారు ప్రభువా. అట్టి సమాధానమును మేమందరం కలిగి ఉంటే కృప చూపించి సహాయించమని యేసు పరిశుద్ధనామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాసము గడిచారు మనకును సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడై నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొద్ది కాలాన్ని మనం అందరం కలుసుకుందాం. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమెన్.